తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. కాషాయ పార్టీలో వెండితెర కటౌట్లు చాలానే ఉన్నాయి. అయితే వెండితెరపై నటన, డైలాగ్స్ తో అలరించిన వారి నటన చాతుర్యం పొలిటికల్ తెరపై పనిచేయడం లేదా? అందుకే సినీ నటులతో పార్టీకి ఉపయోగం లేకుండా పోతోందా? వెండి తెర మీద చేసినట్లు పొలిటికల్ స్క్రీన్ పై యాక్షన్ హిట్స్ కొట్టడం లేదా? ఇంతకు సినీ గ్లామర్ బీజేపీకి ఏ మేరకు కలిసొస్తోంది? సినీ తారలు బీజేపీకి అట్రాక్ట్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కమలం గూటికి చేరారు. అయితే పార్టీలోకి వచ్చిన వారు ఎందుకు వాషింగ్ పౌడర్ నిర్మాలా మిగిలిపోతున్నారు? ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అన్నట్టు ఎన్నికల సమయంలోనే ఎందుకు మెరుస్తున్నారు? పార్టీ తలపెట్టిన కార్యక్రమాలకు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? అది పార్టీ నాయకత్వ తప్పిదమా లేక సినీ తారల తప్పిదమా అనే చర్చ నడుస్తోందిట. ఏమాశలు పెట్టి ఎలాంటి హామీలిచ్చి సినీ నటుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయట. హెచ్చరికలు లేని తుఫానులో ఒకరోజు తారలతో కీలక నేతల చర్చలు, రెండో రోజు పార్టీలో చేరికలు చకచకా జరిగిపోతున్నాయి. అసలు సినీ తారలు బీజేపీ బుట్టలో ఎలా పడుతున్నారు? పడిన తరువాత అంతా తూచన్నట్లుగా సైలెంట్ మోడ్లోకి ఎందుకు వెళ్లిపోతున్నారు అన్న ప్రధాన చర్చ నడుస్తోందిట. మొన్న టాలీవుడ్ మాజీ హీరోయిన్లు జీవిత, కవిత, నిన్న జయసుధ, నేడు ఆమని కాషాయ కండువ కప్పుకుంటున్న సినీ తారలు సినిమా రంగస్థలంపై మెరుస్తున్నప్పటికీ రాజకీయ రంగస్థలంపై పెద్దగా రాణించలేకపోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోందిట. విజయశాంతి నుంచి ఆమని వరకు అందరిది అదే బాటేనా అనే టాక్ వినిపిస్తోందిట. సినీ తారలు పార్టీకి ఆకర్షితులవుతున్నారా లేక ఇంకేమైనా జరుగుతోందా అన్నది పక్కన పెడితే అలా పార్టీలోకొస్తున్నారు, షూటింగ్ అయ్యాక ప్యాకప్ అన్నట్టు ఇలా వెళ్లిపోతున్నారు అనే గుసగుసలు పార్టీ శ్రేణుల్లో నడుస్తున్నాయి. వారలా సైడ్ అవ్వటానికి సినిమా తెర మీద పేలినట్టు డైలాగులు పొలిటికల్ తెర మీద పేలకపోవటమా? రీజన్స్ ఏంటనేది ప్రశ్నగా మారుతోందట. సినిమా తెర మీద అభినయాలు అద్భుతంగా ప్రదర్శించే కళామ తల్లి బిడ్డలు రాజకీయ రంగస్థలంపై వరుసగా ఫ్లాప్ అవుతున్నారన్న టాక్ వినిపిస్తోందిట. అంతేకాదు తరచుగా సినీ తారలను ఆకర్షించడం ద్వారా పార్టీకి గ్లామర్ తో పాటు ప్రజాదరణ పెంచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి ఆదిలోనే ఎన్కార్డ్ పడుతుందన్న చర్చ జరుగుతుందిట. నాటి కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు నుంచి ఇవాళ పార్టీలో చేరిన ఆమని వరకు కాషాయ తీర్థం పుచ్చుకున్న లెక్కలు భారీగా ఉన్నప్పటికీ పార్టీకి ఎలాంటి లాభం లేదనే టాక్ నడుస్తోంది. ఒకప్పుడు కోట శ్రీనివాసరావు ఆల్ రౌండ్ నటనతో, డైలాగ్ డెలివరీతో అభిమానుల మనసులను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులుగా వెలుగొందారు. ఆ గ్లామర్ తోనే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో చక్రం తిప్పినప్పటికీ అది కొంతకాలమే కనిపించిందన్న టాక్ నేతల్లో ఉంది. ఇక డైలాగ్ కింగ్ సాయి కుమార్ సైతం తన గంభీర స్వరంతో ఓటర్లను ఆకట్టుకోవాలని చూసినప్పటికీ పట్టు సాధించలేకపోయారు. కర్తవ్యం, లేడీ బాస్, ఒసై రాములమ్మ, వేగుచుక్క లాంటి బిగ్ సక్సెస్ఫుల్ సినిమాలు తీసి ప్రజలకు చేరువైన విజయశాంతి ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించినప్పటికీ బీజేపీలో చేరాక కొనసాగినన్ని రోజులు మాత్రం ఆమె పాత్ర గెస్ట్ రోల్ కే పరిమితమైందనేది నేతల టాక్. తాజాగా విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. బీజేపీలో గ్లామర్ ఓకే గాని గ్రాఫ్ ఎక్కడా కనిపించలేదన్న టాక్ నడుస్తోందట. రాజకీయాల్లోకి రావటం అంటే లైట్స్ ఆన్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అనగానే నటనలోకి వెళ్లి జీవించటం కాదు, ప్రజా సమస్యలపై గొంతెత్తటం. కానీ అందుకు భిన్నంగా బీజేపీలో చేరుతున్న సీనియర్ నటీనటులు కేవలం పార్టీలో చేరటం, కొన్నాళ్లకు సైలెంట్ మోడ్లోకి వెళ్లటం లేదా సినిమాలకే పరిమితమవటం వంటివి జరుగుతున్నాయి. అసలు సినిమా తారలు బీజేపీలో ఎందుకు చేరుతున్నారు, ఎందుకు దూరమవుతున్నారు అన్నది $1 బిలియన్ ప్రశ్నగా మారిందట.
సహజ నటిగా పేరున్న జయసుధ బీజేపీ కండువా కప్పుకున్నాక యాక్టివ్ పాలిటిక్స్ లో ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ యాక్టివిటీలకు సైతం దూరంగా ఉంటున్నారనే చర్చ పార్టీలో ఉందట. ఆమె రాకతో పార్టీకి ఎలాంటి క్రేజ్ రాలేదన్నది ఆ పార్టీలో చర్చ. ప్రస్తుతం సహజ నటి బీజేపీలో ఉన్నారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక జీవిత రాజశేఖర్ వీరిద్దరూ 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న వీరప్ప మొయిలీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. 2019 వచ్చేసరికి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ కూడా అంతా తూచనుకున్నారో ఏమో కానీ అక్కడి నుంచి మళ్లీ బీజేపీలో చేరారు. ఏ ఆశతో బీజేపీలోకొచ్చారో ఆ ఆశల కోసం గ్రౌండ్ లెవెల్లో బిల్డ్ చేసుకోవటంలో వెనుకబడ్డారంటారు. అనుకున్న లక్ష్యాలను అందుకోవటంలోనూ ఆ దంపతులు పొలిటికల్ తెర మీద విఫలమయ్యారన్న టాక్ నడుస్తోందట. సినీ తారలు బీజేపీలో ఎందుకు ఇమడలేకపోతున్నారు? సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతోందనేది అంతుపట్టకుండా తయారయ్యింది. పార్టీలోకొచ్చిన వారికి కనెక్టివిటీ లోపం ఎక్కడుంది? ఎందుకు బీజేపీ నాయకత్వం సినీ తారలను వదులుకుంటుందనే ప్రశ్నలొస్తున్నాయట. నాయకత్వానికి కేవలం చేరికల మీద ఉన్న దృష్టి, వారికి బాధ్యతలు అప్పగించి పార్టీ బలోపేతం కోసం వారి గ్లామర్ను వాడుకోవటంపై లేకుండా పోతోందనే చర్చ నడుస్తోందట. సినీ తారలు పార్టీలో చేరుతున్నారు కానీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోతున్నారు. కేవలం ఎన్నికల సమయాన పదవుల కోసం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలున్నాయట. అంతేకాదు ఓటర్లు సినిమా గ్లామర్ ను చూసి ఈలలు వేస్తారు, చప్పట్లు కొడతారేమో కానీ ఓట్లు వెయ్యాలంటే ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేసే నాయకులు కావాలని కోరుకుంటారన్న సూత్రాన్ని తారలు మర్చిపోతున్నారన్న టాక్ నడుస్తోందట. అంతేకాదు సినిమాలో పేరు తెచ్చుకున్నంత ఈజీగా పొలిటికల్లో తెచ్చుకోవటం అంత సులువేం కాదన్న అంశం అర్థమయ్యాక అది బీజేపీ లాంటి ప్లాట్ఫామ్ మీద మరీ కష్టమన్న నిర్ణయానికొచ్చాకే తారలు బీజేపీకి దూరమవుతున్నారన్న టాక్ వినిపిస్తోందట. వెండితెర మీద కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అన్ని రచయితలు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ చూసుకుంటారు. కానీ పొలిటికల్ తెర మీద అలా ఉండదు. అంతా అధిష్టానమే చూసుకుంటుందన్న నిజంలోకొచ్చి పనిచేయాలి. రాజకీయాల్లో యాక్షన్ మాత్రమే ఉంటే సరిపోదు, ప్రజలతో రిలేషన్ కూడా ఉండాలి. మరి ఇప్పటికైనా ఈ సినీ ప్రముఖులు తమ రూట్ మార్చి క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తూ పార్టీకి అండగా నిలబడతారో లేదో చూడాలి.